కర్ణాటక హైకోర్ట్ అప్హోల్డ్స్ నాట్ ఫర్ ప్రోబ్ అగేన్స్ట్ సీఎం. ఏంటి ఇష్యూ ఏంటి? కర్ణాటక సీఎం ఇష్యూ ఏంటి? ఇప్పుడు కర్ణాటక సీఎం ఎవరు? సిద్ధరామయ్య. అలిగేషన్ ఏంటి అంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఆ ముడా స్కామ్లోని 19 ప్లాట్స్ సిద్ధరామయ్య వాళ్ళ వైఫ్కి ఇచ్చేసాడు అని, వితౌట్ డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఇచ్చారు అని అలిగేషన్స్ ఉన్నాయి, ఇంకా ప్రూవ్ అవ్వలేదు. అయితే దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. సీఎం, సిట్టింగ్ సీఎంని కానీ ఆర్ఎల్స్ ఫార్మర్ సీఎంస్ని కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 సెక్షన్ 17A కింద ఒకవేళ సిట్టింగ్ సీఎంని కానీ ఫార్మర్ సీఎంని కానీ వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ తీసుకోవాలన్నా అరెస్ట్ చేయాలన్నా సరే గవర్నర్ యొక్క పర్మిషన్ కావాలి. ఇప్పుడు సిబిఎన్ని ఒక 6 months బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా మేజర్గా కోర్టుకు వెళ్ళింది ఈ ఇష్యూకి చుట్టే. ఎందుకంటే సెక్షన్ 17A కింద గవర్నర్ పర్మిషన్ కావాలి, తీసుకోకుండా అరెస్ట్ చేశారు అని. నేను ఆయన మీద అప్పుడు అలిగేషన్ చేసింది, ఆయన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది కూడా దిస్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద. ఓకే, సిమిలర్గా అయితే ఇక్కడ సిద్ధరామయ్య మీద యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి గవర్నర్ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసాడు. పర్మిషన్ ఇచ్చేయడం వల్ల ఇది అయింది. అయితే సిద్ధరామయ్య దానికి అగేన్స్ట్గా కోర్టుకి వెళ్ళాడు. మళ్ళీ ఏంటది ఎలా ఇచ్చేస్తారు ఏంటి అని. బట్ హైకోర్టు ఆయన పిటిషన్ రిజెక్ట్ చేసింది. నౌ హీ ఈజ్ అండర్ దిస్ జ్యూరిస్డిక్షన్. సో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ విల్ బి ఇన్వెస్టిగేటింగ్ హిస్ క్రైమ్ if at all any crime is there. See, Modi is in USA for 3-day visit. One day he is in actually complete quad meeting with Biden. Other day this UN summit for future and all. Again he had met Zelensky also. Zelensky evaru? Right, Ukrainian president. Now Zelensky says that there is very cordial meeting with Modi. అయితే ఈ రష్యా నుండి ఆయిల్ కొనడం అవేవి డిస్కషన్స్లోకి రాలేదు, కానీ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఆయన మా ఏంటది గ్లోబల్ సౌత్ తరపున వాయిస్ తీసుకుంటున్నాడు. యుఎన్ సమిట్ ఫర్ ద ఫ్యూచర్లో కూడా. యుఎన్ సమిట్ ఫర్ ద ఫ్యూచర్ అంటే ఏంటి? యుఎన్ మల్టీలేటరల్ ఏజెన్సీస్లో ఏమేమి మార్పులు తీసుకొని రావాలి, ఆర్ ఎల్స్ గ్లోబల్ సౌత్కి పార్టిసిపేషన్కి ఏమేమి చేయాలి అని చెప్పి సమిట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా కాపాడాలి, మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా రీఫార్మ్ చేయాలి అని పెట్టిన సమిట్ అది. అందులోని హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ దాంట్లోనే స్పీచ్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు. ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్లోనే నిన్న మనం చెప్పాం కదా, మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ రీఫార్మ్ కావాలి అని, మల్టీలేటరల్ యుఎన్ఎస్సీ ఇందులో రీఫార్మ్ కావాలని అన్నాం కదా. ఆ ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ నిన్న యాక్సెప్ట్ చేశారు. ఆ ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్లో ఇచ్చిన దాంట్లో ఫస్ట్ టైం ఎన్నో ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఏమి యాక్సెప్ట్ చేశారంటే, నేను చెప్పాం కదా 1951లో 51 మెంబర్స్ ఉండేవారు, 5 పర్మనెంట్ మెంబర్స్ ఉండేవారు. ఇప్పటికి 191 మెంబర్స్ ఉన్నారు, కానీ ఇప్పటికీ 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారని. ఆ పర్మనెంట్ మెంబర్స్ని మార్చుతాము, పెంచుతాము అని స్టేట్మెంట్ పరంగా యాక్సెప్టెన్స్ ఇచ్చారు ఎన్నో ఇయర్స్ తర్వాత. సో ఇది సిగ్నిఫికెంట్ ఈవెంట్. సో యుఎన్ఎస్సి నేషనల్ మల్టీలేటరల్ ఏజెన్సీస్లో ఉండే ప్రాబ్లమ్స్, రీఫార్మ్స్ మెయిన్స్కి ఇంపార్టెంట్ అవుద్ది. ఈవెన్ ఈ సమిట్ ఫర్ ద ఫ్యూచర్, యుఎన్ సమిట్ ఫర్ ద ఫ్యూచర్ యొక్క థీమ్ కూడా మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ రీఫార్మ్సే. ఓకే, సో మెయిన్స్కి అయితే సిగ్నిఫికెంట్గా చాలా ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే ప్రాబ్లమ్స్ ప్లేగ్డ్ బై మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యుఎన్, దిస్ వరల్డ్ బ్యాంక్ అండ్ WTO, అండ్ ఏమేమి తీసుకుంటున్నారు మెజర్స్ అని. దీంట్లో మేబీ ఇంకా నెక్స్ట్ 1 week ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి, ఇంకొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సో ఇన్ ది ఫస్ట్ పేరా హియర్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ. కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ ఒక నేమ్స్ మనకు తెలియాలి. ఎలా అయితే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మనం ఎలా గుర్తుపెట్టుకుంటామో అలానే క్యాబినెట్ సెక్రటరీ, ఫారెన్ సెక్రటరీ, ఇలాంటివి ఒక 2-3 అంతే. వాళ్ళ నేమ్స్ మీరు ఎక్కడ ఆన్సర్స్లో కోట్ చేయడానికి కాదు, బట్ వీళ్ళ ఇచ్చే స్టేట్మెంట్స్ రిలేటివ్గా ఇంపార్టెంట్ అవుతాయి. ఇలాగా ఫారెన్ సెక్రటరీ ఎవరు? విక్రమ్ మిశ్రీ. ఫారెన్ సెక్రటరీ అంటే సిమిలర్గా ఇప్పుడు హోమ్ సెక్రటరీ ఇండియాలోని డిఫెన్స్ ఆర్ దిస్ సార్ట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మొత్తానికి హెడ్, ఐఏఎస్ ఆఫీసర్స్ పరంగా. సిమిలర్గా ఫారెన్ అఫైర్స్ మొత్తానికి హెడ్ విక్రమ్ మిశ్రీ. ఓకే, పాస్ట్లోని మన జయశంకర్ గారు కూడా ఫారెన్ సెక్రటరీ కింద వర్క్ చేశారు. ఓకే, ఆ తర్వాత ఆయన ఫారెన్ మినిస్టర్ అయ్యాడు పాలిటిక్స్కి వచ్చాక. ఎడిటోరియల్స్ విజిట్ ర్యాపప్. దిస్ మోడీ వెంట్ ఫర్ 3-day విజిట్, రైట్? అందులో భాగంగా సమ్ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ లాంచ్ అండ్ వచ్చిన క్వాడ్ మీటింగ్ కూడా అటెండ్ అయ్యాడు కదా అతను. క్వాడ్లో ఎవరెవరు ఉంటారు? ఇండియా, జపాన్, USA, ఆస్ట్రేలియా. అయితే అందులో యాక్చువల్లీ మిగతా 3 కంట్రీస్కి కూడా క్వాడ్ని మిలిటరీ అలయన్స్ కింద చేయడం ఓకే, బట్ ఇండియా యాక్సెప్ట్ చేయట్లేదు మిలిటరీ అలయన్స్ కింద చేయడం. ఎందుకంటే వీ హ్యాడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ చైనా. మేజర్గా అయితే వీఆర్ హైలీ ఇంపోర్ట్ డిపెండెంట్ ఆన్ చైనా. మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది చైనాతోనే. నెక్స్ట్ మన ఎకానమీ చైనా ఎకానమీ బాగా లింక్ అయిపోయాయి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి చైనా బార్డర్లో ఉంది.
అరుణాచల్ ప్రదేశ్ దగ్గర, అక్షయ్ చీన్ దగ్గర మనకి డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జపాన్కి, ఆస్ట్రేలియాకి, యూఎస్ఏకి మనకుండే ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ చైనా మన చుట్టూ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే స్ట్రాటజీ వాడుతుంది, వాళ్ళ చుట్టూ వాడట్లేదు. ఎందుకు అంటే ఫ్యూచర్లోని వరల్డ్ వైడ్ అప్రెన్షన్ ఏంటి అంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద న్యూ సూపర్ పవర్. సో అలాంటప్పుడు ఇండియాని కంటైన్ చేయాలి అని, ఇండియాని కంటైన్ చేయడానికి చైనా ఏదైనా చేస్తుంది. ఎందుకంటే ఏషియాలోని రెండు టైగర్స్ ఉండలేవు అని. ఎందుకు అంటే ఇండియా రైజ్ అయితే చైనా పక్కగా డ్రాప్ అవ్వాల్సి వస్తుంది అని. సో చైనా వాంట్ టు కంటైన్ ఇండియా, అందులో అయితే సెకండ్ థాట్ లేడు. ఈవెన్ యుఎస్ఏ కూడా ఇండియా లెగడం ఏమి ఇష్టం లేదు, కాకపోతే చైనాని కంటైన్ చేయాలి అంటే ఇంకొకరిని లేపాలి కాబట్టి ఇండియాని లేపుతున్నారు. దాన్ని బక్ పాసింగ్ స్ట్రాటజీ అని అంటారు. ఓకే, నిన్న మెయిన్స్లో కూడా యాక్చువల్లీ సంథింగ్ ఇలాంటిదే క్వశ్చన్ వచ్చింది. ఐ కుడ్ రిమెంబర్ యుఎస్ఏ వెస్ట్ సపోర్ట్ టు ఇండియా ఫర్ ఇండో పెసిఫిక్ దాంట్లోనే ఈ బక్ పాసింగ్ స్ట్రాటజీ కోట్ చేయొచ్చు మనం అక్కడ. అయితే దీంట్లో భాగంగా ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఎయిమ్డ్ ఎట్ కౌంటరింగ్ చైనీస్ యాక్షన్స్ విల్ నో డౌట్ రైజ్ బీజింగ్ సైడ్ ఏ క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ ఫర్ 2025. క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ ఇది క్వాడ్ మీటింగ్లో లాంచ్ చేసినవి. నెక్స్ట్ ఇంకొకటి మైత్రి అనే ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. మైత్రి ఏంటి? మ్యారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ద ఇండో పెసిఫిక్. మ్యారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ద ఇండో పెసిఫిక్. ఇండో పెసిఫిక్లోని మన ఫోర్సెస్ మొత్తానికి ట్రైనింగ్ అండ్ మ్యారిటైమ్ లీగల్ డైలాగ్ టు సపోర్ట్ ద రూల్స్ బేస్డ్ ఆర్డర్. ఈ ఇండో పెసిఫిక్లోని మొత్తం అంతా ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, క్వాడ్ ఈజ్ బేసికలీ ఫర్ ఇండో పెసిఫిక్ రీజన్, అంతే కదా. ఈ 4 రీజన్స్ని మీరు ఊహించుకోండి, ఎక్కడున్నాయి? అది ఇండో పెసిఫిక్లోనే ఉన్నాయి కదా. సో ఇక్కడ రూల్స్ బేస్డ్ ఆర్డర్ రావడానికి మ్యారిటైమ్ లీగల్ ఆర్డర్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు, మ్యారిటైమ్ లీగల్ డైలాగ్. నెక్స్ట్ ఈవెన్ క్వాడ్ హెల్త్ సెక్టార్లో కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంది. అందులో ఒకటి ఏంటంటే క్యాన్సర్ రిలేటెడ్ యాక్షన్స్ తీసుకోవడానికి క్యాన్సర్ మూన్ షాట్ అనేది తీసుకొని వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ పేరు క్యాన్సర్ మూన్ షాట్. నౌ ఇఫ్ ఇన్ ఎగ్జామ్ క్యాన్సర్ మూన్ షాట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆర్గనైజేషన్? క్వాడ్. ఓకే, యా. అండ్ ఇన్ ద యుఎన్ సమిట్ ఫర్ ద ఫ్యూచర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ సెడ్ దట్ కలెక్టివ్ స్ట్రెంగ్త్ నాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఈ వరల్డ్ వైడ్ సక్సెస్ అవ్వాలి అంటే ఏదైనా సరే కలెక్టివ్ స్ట్రెంగ్త్ మనకు అందరూ కలిపి ఉండాలి, బట్ నాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. అంటే వార్కి అగెయిన్స్ట్గా ఉండాలి, మనం డిప్లొమసీ ద్వారానే అన్ని డీల్ చేసుకోవాలి అని ఆయన చెప్తున్నారు. ఇంకొక ఆర్టికల్ మనకి నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, పోక్సో యాక్ట్ గురించి, దాని గురించి వచ్చింది ఇంకో ఆర్టికల్. నిన్నటిదే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ యాజ్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ వెల్ రౌండెడ్ ఎడ్యుకేషన్. ముందు నేను మీకు చెప్పాను కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 2020లోని వచ్చింది. దీనికి ఎర్లియర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, దీనికి ఎర్లియర్ 1986లో ఉండేది. అప్పుడు నుండి వచ్చిన చేంజెస్ అన్నీ కలుపుకొని రీఫార్మ్ చేస్తూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనకి 10+2 10th వరకు ఒకలాగా, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత గ్రాడ్యుయేషన్ ఎలా అయితే ఉందో దాంట్లోని కంప్లీట్ ఓవర్హాల్ చేయడానికి ఇది మనం తీసుకొని వచ్చాం. ఇందులో మేజర్గా ఏముంటాయంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ 6% ఆఫ్ జీడిపిని ఎడ్యుకేషన్కి స్పెండ్ చేయాలి అని, అలాగా స్కూల్ ఎడ్యుకేషన్లో తీసుకోవాల్సిన రిఫార్మ్స్, హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకోవాల్సిన రిఫార్మ్స్, 5th క్లాస్ వరకు మదర్ టంగ్లో రీజనల్ లాంగ్వేజ్లో టీచ్ చేయాలి అని, ఇలాంటి నెంబర్ ఆఫ్ మెథడ్స్ వాళ్ళు చెప్తారు. ఇందులో ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, వొకేషనల్ లెర్నింగ్ ఇలాంటివి కూడా ప్రమోట్ చేయాలి అని చెప్తారు. ఇందులో ఇంకొకటి ఏముంటుంది అంటే నేషనల్ క్రెడిట్స్ ఫ్రేమ్వర్క్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. నేషనల్ క్రెడిట్స్ ఫ్రేమ్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కాలేజీలో చదివారు? పుల్లారెడ్డి కాలేజ్. నౌ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఇన్ పుల్లారెడ్డి కాలేజ్ హీ కెన్ డూ సో, హీ విల్ బి గెట్టింగ్ క్రెడిట్స్. అతను వాళ్ళ కాలేజ్లోనే చదువుతూ వేరే కాలేజీలో ఏదైనా సబ్జెక్ట్ నచ్చితే ఆ సబ్జెక్ట్ అతను తీసుకోవచ్చు. హీ విల్ బి గెట్టింగ్ క్రెడిట్స్ ఫ్రమ్ ఇట్. అకాడమిక్ క్రెడిట్స్లో అది యాడ్ అవుతుంది. మొత్తం అంతా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబీసీ కింద వస్తాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీస్లో చదువుతున్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఎన్ఐటీలో చదివాను, ఒక ఐఐటీలో నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏదైనా కోర్సు నాకు నచ్చింది, ఐ వాంట్ టు టేక్ ఇట్. సో అక్కడ క్రెడిట్స్ నాకు ఇక్కడ యాడ్ అవుతాయి. అందులో ఎంత పర్సంటేజ్ ఏంటి అనేది రూల్స్ ఉంటాయి. దాన్ని అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అంటారు. ఇలాగ ఇవన్నిటిని మొత్తాన్ని కలిపి నేషనల్ క్రెడిట్స్ ఫ్రేమ్వర్క్ అని చెప్పి అందులో రూల్స్ తీసుకొని వచ్చారు. అయితే ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. ఎంతవరకు సాధ్యం అనేది ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి. బట్ ఆబ్వియస్గా ఇప్పుడు ఆల్రెడీ ఈ స్టార్ట్ అవ్వక ముందు కూడా చాలా కాలేజెస్, ఇన్ఫ్యాక్ట్ ఇన్ మై ఎన్ఐటీ ఆల్సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్యారలల్ ట్విన్నింగ్ ఉంది. ఫారిన్ కంట్రీస్తో ట్విన్నింగ్ ఉంది, ఐఐటీస్తో ట్విన్నింగ్ ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్, ముందు కూడా ఉంది. అయితే దీనికి ఓవరాల్ ఫ్రేమ్వర్క్ అనేది ముందు ఆ 2 ఇన్స్టిట్యూషన్స్ యాక్సెప్ట్ చేస్తేనే ఆ క్రెడిట్స్ అనేది యాక్సెప్టెన్స్ ఉండేది. ఇప్పుడు అఫీషియల్గా యాక్సెప్ట్ చేయాలని రూల్ కూడా తీసుకొని వస్తున్నారు. ఓకే, పేజ్ నెంబర్ 10.
Good beginning says India on UNSC reform document. She is a foreign secretary, Vikram Misri. Second para, world leaders on September 22 adopted by consensus the Pact of the Future. Pact of the Future, promising to reform the Security Council, recognizing the urgent need to make it more representative, inclusive, transparent, efficient, effective, democratic and accountable. ఈ పదాలన్నింటిలో మీకు అర్థం అలా అది ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిప్రజెంటేటివ్ కాదు యుఎన్ఎస్సి. ఎందుకు రిప్రజెంటేటివ్ కాదు? అందులో ఉండే 5 కంట్రీస్ చాలా వరకు కూడాను యూరోప్కి వెస్ట్కి చెందిన కంట్రీస్. ఇంక్లూజివ్ కాదు, ఎందుకంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ నుండి డెవలపింగ్ కంట్రీస్ నుండి ఎవరు లేరు. అకౌంటబుల్ కాదు, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్కి ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. డెమోక్రటిక్ కాదు, మనం ఏం చేద్దాం అనుకున్నా సరే P2 వర్సెస్ P3 రైవలరీ వల్ల ఏది జరగట్లేదు. ఇవన్నీ జరగాలి అంటే, మనం అనుకున్నవన్నీ జరగాలి అంటే రీఫార్మ్స్ ఆర్ మ్యాండేటరీ. ఫర్ దట్ రీఫార్మ్స్ ఫస్ట్ టైం అండ్ యాక్సెప్టెన్స్ హ్యాస్ బీన్ కమ్. అది కూడా ఏంటి, స్టేట్మెంట్ పరంగా ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ దాంట్లోనే అఫీషియల్గా యాక్సెప్ట్ చేశారు రీఫార్మ్స్కి వెళ్తాము అని. ఇట్ డజంట్ మీన్ దట్ రీఫార్మ్స్ ఇప్పుడు అయిపోతున్నాయని. ఇది వచ్చిందంటే చాలా ఏళ్ళు పడతాయి మళ్ళీ. ఆడిటర్స్ మస్ట్ ఎన్ష్యూర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఓపెన్ టు ఆల్. ముర్ము. హానరబుల్ ప్రెసిడెంట్ హ్యాడ్ ప్రిసైడెడ్ 6th ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ అసెంబ్లీ. బేసికలీ ఈ ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఏషియాలోని ఏవేవైతే ఆడిటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాళ్ళందరిది కలిపి మీటింగ్ అయింది ఇండియాలో. అయితే దాన్ని మన హానరబుల్ ప్రెసిడెంట్ దానికి స్పీచ్ ఇచ్చారు. ఆవిడ అందులో ఏం చెప్తున్నారంటే, డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయండి, మొత్తం వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఓపెన్ టు ఆల్ పెట్టండి అలా అన్నట్టు. నౌ ఇన్ ఇండియా విచ్ ఈస్ ద ప్రామినెంట్ ఆడిటింగ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద గవర్నమెంట్? CAG, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. నౌ CAG ఆర్టికల్ 148 ద్వారా ఫార్మేషన్ అవుతుంది. ఇట్ విల్ బి ఆడిటింగ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ పదం విన్నారా? ఓకే. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ గవర్నమెంట్ అకౌంట్స్, స్టేట్ గవర్నమెంట్ అకౌంట్స్ మొత్తం అన్నీ కూడా CAG ఆడిట్ చేస్తుంది. మీకు యాక్చువల్గా మన యూపీఎస్సీ సర్వీసెస్లో అరౌండ్ 22 సర్వీసెస్లో ఒక సర్వీస్ ఉంటుంది, IAAS అని, ఇండియన్ అకౌంట్స్ అండ్ ఆడిట్ సర్వీస్ అని. ఆ IAASకి హెడ్ కూడా CAG మొత్తం అందరికీను. ఓకే, ఇండియన్ అకౌంట్స్ అండ్ ఆడిట్ సర్వీస్. నౌ ఈ CAG మేజర్ రోల్ ఏంటి? ఇవన్నీ ఆడిట్ చేయడము. నెక్స్ట్ అదే కాకుండా పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి మనకి. పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏదో చెప్పాను కదా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ ఇలా ఉంటాయని. ఆ పబ్లిక్ అకౌంట్స్ వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు పబ్లిక్ అకౌంట్స్ మీద, ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద, ఎక్స్పెండిచర్ మీద మొత్తం అన్ని. ఆ రిపోర్ట్స్ స్టడీ చేయడానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఉంటుంది. ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వీళ్ళు హెల్ప్ చేస్తారు. దే యాక్ట్ యాజ్ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. ఓకే, నౌ ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంకా ఏవైనా కార్పొరేషన్స్, LIC లాంటివి ఏవైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వాళ్ళకి మీరు ఇది కూడా ఆడిట్ చేయండి అని చెప్తే చేస్తారు. ఇవి సమ్ ఆఫ్ ద డ్యూటీస్ ఆఫ్ CAG. ఇంకా ఇంకొకటి ఏంటి అంటే, మనము సెంటర్కి స్టేట్కి మధ్యలోని ఫండ్స్ ఎంత ఇవ్వాలి ఏంటి, 100 రూపీస్లో 41 ఇవ్వాలి అని ఎవరు డిసైడ్ చేస్తారు? ఫినాన్స్ కమిషన్. అయితే ఇప్పుడు 100 రూపీస్లోని 41 రూపీస్ ఇవ్వాలని ఫినాన్స్ కమిషన్ చెప్పింది కదా. ఇప్పుడు మనం ఇది ఫిక్టీషియస్ ఫిగర్ ఒకటి తీసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ 1 lakh crores-లోని అరౌండ్ 41,000 crores ఇవ్వాలి అని చెప్తున్నాం కదా. ఈ 1 lakh crores అనే ఫిగర్ ఎక్కడి నుండి వస్తుంది? ట్యాక్సెస్ మొత్తంలో వచ్చి ఎంత ఖర్చు అయింది, మనకి ఎంత వచ్చిందని ఫైనల్గా అసర్టన్ చేయాల్సిన డ్యూటీ CAGది. ఓకే, ఫైనల్గా గవర్నమెంట్ దగ్గర ఎంత మనీ వచ్చింది, ఖర్చులు, ట్యాక్స్ కలెక్షన్ ఖర్చులు తీసేగా నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ వుడ్ బి అసర్టైన్డ్ బై CAG. ఓకే, సో ఈ ఫైనల్ ఫిగర్ వీళ్ళు అసర్టైన్ చేసిన తర్వాత దాంట్లో ఎంత డివైడ్ చేయాలని చెప్పి ఫినాన్స్ కమిషన్ చూస్తుంది. ఓకే, CAG ఇండియాలో చేసే మేజర్ రోల్ అదే. ద CAG యాజ్ ఎ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దానివల్ల చాలా బెనిఫిట్స్ కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2G స్కామ్ అవనివ్వండి, బోఫోర్స్ డీల్, దిస్ కోల్గేట్ స్కామ్, మొత్తం అన్నీ కూడా CAG వల్ల బయటకు వచ్చాయి. ఓకే, సో అంత సిగ్నిఫికెన్స్ ఉంది. బట్ అందులో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అపాయింట్మెంట్ ప్రాసెస్ చాలా ఒపేక్. గవర్నమెంట్ కావాల్సిన వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ CAG జీసీ ముర్ము అనే ఆయన కూడా రిలేటివ్గా స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ. అఫ్ కోర్స్ ఐ కెనాట్ సే డైరెక్ట్లీ, బట్ అందులో ఏమి వీళ్ళకి ఈ క్వాలిటీస్ ఉండాలి, ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలని ఎక్కడ మెన్షన్ చేసలేదు. అది ప్రాబ్లం. నెక్స్ట్, ఆర్మీ టు రిసీవ్ అపాచే చాపర్స్ ఇన్ డిసెంబర్, డిప్లాయ్ LCH ఇన్ లడాక్ నెక్స్ట్ ఇయర్. LCH అంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్స్. నౌ ఇక్కడ మనకి వీటి యొక్క స్పెసిఫికేషన్స్ అవసరం లేదు, కానీ ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే మ్యాక్స్ టు మార్క్స్ దే కెన్ ఆస్క్ హూ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ దెమ్. ఏదైనా ఒక క్వశ్చన్లోని ఒక పాయింట్ కింద అడగచ్చు,
ఆబ్వియస్గా మెయిన్స్లో అయితే ఇర్రెలవెంట్ కంప్లీట్లీ. ఈ అపాచే చాపర్స్ మనము AH-64E అపాచే చాపర్స్ మనము బోయింగ్ అనే కంపెనీ దగ్గర నుండి కొంటున్నాం. సిమిలర్లీ అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ ఈ లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ మాత్రం తేజస్ అని అంటాం. ఇండిజినస్గా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఈ లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, HAL. ఓకే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, గవర్నమెంట్ PSU. సుప్రీంకోర్టు కన్సిడర్స్ పిటిషన్స్ ఆన్ సబ్ కోటా డివిజన్స్. లాస్ట్ టైం నేను మీకు SC సబ్ కేటగరైజేషన్ గురించి చెప్పాను కదా, SC సబ్ కేటగరైజేషన్. నౌ పిటిషన్స్ వచ్చాయి, దాన్ని మీరు ఇచ్చిన జడ్జిమెంట్ని మళ్ళీ రీకన్సిడర్ చేయండి అలా వద్దు అని కొంతమంది పిటిషన్స్ వేశారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని అసలు SCస్ని STస్ని ఎవరు ఐడెంటిఫై చేస్తారు? ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఈ క్యాస్ట్ SC అని, ఈ క్యాస్ట్ ST అని ఎవరు ఐడెంటిఫై చేస్తారు? ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా క్యాస్ట్ని STలో కలపండి డిమాండ్స్ చేస్తారు కదా, ఎవరు అదంతా ఎవరి చేతిలో ఉంటుంది? యాక్చువల్గా అయితే 1950లోని షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ 1950 అనేవి 2 డాక్యుమెంట్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ప్రెసిడెంట్ చేతిలోని SC లిస్ట్ ST లిస్ట్ ఎవరైతే హిస్సారో వాళ్ళు చేస్తారు. నవ్వు సబ్సీక్వెంట్గా 1950 తర్వాత ఇంకా ఆవిడ రోల్ ఏం లేదు. 1915 తర్వాత ఏంటి అంటే ఒకవేళ దాంట్లో సబ్సీక్వెంట్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఎక్స్క్లూజన్ ఆర్ ఇంక్లూజన్ చేయాలి అంటే అది ఓన్లీ పార్లమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే చేయగలదు. పార్లమెంట్ ఆఫ్ ఇండియాలోనే ఆ బిల్ పెట్టి దాన్ని అమెండ్మెంట్ చేయాలి ఈ ఆర్డర్ని. ఓకే, దానికి ఓటింగ్ జరుగుతుంది. సో పార్లమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ జరిగితేనే ఏవైనా సబ్సీక్వెంట్ న్యూ క్యాస్ట్ని SCలో కానీ STలో కానీ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1950 ఆర్డర్ ఉంటుంది. 1950 ఆర్డర్లోని కొన్ని క్యాస్ట్ ఆల్రెడీ పెట్టారు. దాంట్లో ఎడిషన్ కానీ ఎక్స్క్లూజన్ కానీ చేయాలి అంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ SC సబ్ కేటగరైజేషన్ ఏంటి? SC సబ్ కేటగరైజేషన్లో ఏం తెలిసింది అంటే సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్స్కి పవర్ ఇచ్చింది. ఎలాంటి పవర్? మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఒక 10 క్యాస్ట్ ఉంటే దాన్ని మీరు సబ్ డివైడ్ చేయండి, SCA, SCB, SCC అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీలో అలానే కదా ఉంటుంది, BCA, BCB అని. నౌ ఈ SC సబ్ కేటగరైజేషన్ అనేది ముందు ఇందిరా సహానీ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు, బీసీకి యాక్సెప్ట్ చేసింది. అందుకనే చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఇలాగ సబ్ కేటగరైజేషన్ చేస్తున్నారు. బీసీది మొత్తం అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏం లేవు. అండ్ నేషనల్ లెవెల్లో సబ్ కేటగరైజేషన్ ఉందా ఓబీసీకి? లేదు, ఓన్లీ నేషనల్ OBC లిస్ట్ మాత్రమే ఉంటుంది, అందులో సబ్ కేటగరైజేషన్ లేదు. స్టేట్ లెవెల్లో మాత్రం చాలా స్టేట్స్కి అరౌండ్ మోర్ దాన్ 6 స్టేట్స్లో ఉన్నాయి ఇప్పుడు BCA, BCB అని సబ్ కేటగరైజేషన్ చేసుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం అనుకోండి. సేమ్ అదే పవర్ని స్టేట్ గవర్నమెంట్స్కి ఇప్పుడు ఇచ్చేశారు సబ్ కేటగరైజేషన్ చేసుకోవడానికి. రైట్, ఈ ఇచ్చిన జడ్జిమెంట్ని మళ్ళీ రీఫార్మ్ చేయమని అడుగుతున్నారు, మళ్ళీ దాని మీద ఇంకోసారి కన్సిడర్ చేయండి అని. పేజ్ నెంబర్ 11, కాంగ్రెస్ ప్లేస్ SBI's డెసిషన్ టు కన్వర్ట్ SIIL డెట్ ఇంటూ ఈక్విటీ, అడ్జస్ట్ RBI టు టేక్ యాక్షన్. నౌ హెయిర్ కట్ అనే పదం విన్నారా? నార్మల్ హెయిర్ కట్ కాదు, బ్యాంకింగ్లో హెయిర్ కట్ అనే పదం విన్నారా? రూపేష్ had taken loan of around 50 crores from a bank, be it Bank of Baroda. Bank of Baroda నుండి రూపేష్ 50 crores లోన్ తీసుకున్నాడు. ఓకే, ఈ 50 crores లోను అతను రీపే చేయలేకపోతున్నాడు. ఓకే, 50 crore లోన్ రీపే చేయలేకపోతున్నాడు. ఆ రీపే చేయలేకపోతున్నాడు కాబట్టి ఏం చేస్తారంటే NPAలోకి వెళ్ళిపోయింది, ఆ తర్వాత 2 years అయిపోయింది, 3 years అయిపోయింది. మీరు ఇచ్చే పొజిషన్లోనే ఉంటారులేండి, జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఈ తీసుకునే పొజిషన్లో అయితే ఉండరు. సో ఈ 50 crore లోన్ ఏదైతే ఉందో చేయలేరు కాబట్టి ఆ బ్యాంక్ ఏం చేయొచ్చు అంటే కావాలంటే అగ్రిమెంట్ చేసుకొని 50 crores మీరు పేమెంట్ ఏం చేయొద్దు, మీ కష్టాలు మాకు అర్థమయ్యాయి, ఒక 10 crores చేయండి అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఏంటంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు కదా, మొత్తం పోయే బదులు కొంతైనా తెచ్చుకుందామని. ఇలా ఎంత అయితే తీసేస్తారో దాన్ని హెయిర్ కట్ అంటారు. ఓకే, ఇది మేజర్గా ఈ హెయిర్ కట్ ఎప్పుడు అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని ఆ రూపేష్ దగ్గర నుండి ఆ అంజీ తీసుకున్నాడు, ఆ కంపెనీ అతను కొనేద్దాం అనుకుంటున్నాడు. కొనేయాలంటే అతను ఏంటి ఆల్రెడీ అతను బ్యాంక్ లోన్ ఉంది కదా, ఆ లోన్ క్లియర్ చేయకపోతే బ్యాంక్ ఒప్పుకోదు కదా. సో అలాంటి పొజిషన్లోని బ్యాంక్ మీతో మాట్లాడి ఓకే మీరు కొనేస్తున్నారు కదా, మాకు ఎంతేం చేయొద్దు పేమెంట్, ఒక 20% 30% చేయండి అని అంటారు. సో అలాగా ఎంతైతే వదిలేశారో దాన్ని హెయిర్ కట్ అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూషణ్ స్టీల్ అనే కంపెనీ విన్నారా? భూషణ్ స్టీల్ జార్ఖండ్లో ఉంటుంది. టాటా గ్రూప్, రతన్ టాటా గ్రూప్ భూషణ్ స్టీల్ని ఎక్వైర్ చేసింది.
ఎక్వైర్ చేసినప్పుడు వాళ్ళకి అన్ని బ్యాంక్స్తో కలిపి చాలా లోన్ ఉండేది. అందులోనే 67% హెయిర్ కట్తోని వీళ్ళు 33% పేమెంట్ చేస్తారు, 67% బ్యాంక్స్ వదిలేశారు. సో వాళ్ళు 33% పేమెంట్ చేస్తారు, ఇలా 67% హెయిర్ కట్ అయింది. ఇది ఒక టైపు. అయితే హెయిర్ కట్ అంటే ఏంటి అర్థమైంది కదా, బ్యాంకులే కదా చేస్తున్నాయి, ఇంక కేసెస్ ఏముంది, ఓనర్స్ పైన కేసెస్ ఫైల్ చేస్తారు. మనకి సర్ఫేసీ యాక్ట్ అని బోల్డ్ అని యాక్ట్స్ ఉన్నాయి. మనీ అండ్ బ్యాంకింగ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. సర్ఫేసీ యాక్ట్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, ఇంకా నెంబర్ ఆఫ్ లెజిస్లేషన్స్ ఉన్నాయి. అయితే ప్రాబబుల్ వాడు కట్టలేకపోతున్నాడు అంటేనే అర్థం. రెండు రకాల వ్యక్తులు ఉంటారు, బ్యాంకులకు తెలుసు, ఇవి అఫీషియల్గా ఇచ్చేదే. ఒకరు విల్ఫుల్ డిఫాల్టర్స్, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, వాళ్ళు కట్టే కెపాసిటీ ఉంటుంది కానీ కావాలని కట్టరు. ఇంకొకరు కట్టలేని పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు విల్ఫుల్ డిఫాల్టర్స్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. మిగతా వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు కొలాటరల్ ఇస్తారు కదా, ఆ కొలాటరల్ అనేది అమ్మడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన కొలాటరల్ అమ్మినా డబ్బులు సరిపోకపోవచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైతే చేతులు ఎత్తేస్తారో అది ఇన్సాల్వెన్సీ అని అంటారు కదా, ఇన్సాల్వెన్సీ క్లెయిమ్ చేయడం అని. ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ద్వారా ఐబీసీ 2016లో వచ్చింది. ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ద్వారా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మీకు మనీ అండ్ బ్యాంకింగ్ వచ్చినప్పుడు ఇదంతా చెప్తారు. ఓకే, ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ద్వారా కానీ సర్ఫేసీ యాక్ట్ ద్వారా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఏదైనా బ్యాంక్ లోన్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న కొలాటరల్ మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళది రిసీవ్ చేసుకుని వాళ్ళు వేలం పట్టేసి అమ్మేయచ్చు, దాని నుండి వాళ్ళు మళ్ళీ తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఈ ఐబీసీ కోడ్ సర్ఫేసీ యాక్ట్లో అదంతా జరుగుతుంది. ఐబీసీ కోడ్లో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని కంపెనీ సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు, వాళ్ళు రీపే చేయలేకపోతున్నారు. ఏం చేస్తారు అంటే వాళ్ళ టర్మ్స్ మొత్తాన్ని రీస్ట్రక్చర్ చేస్తారు. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఎక్కడ ఉంటారు, ఐపీస్ అని ఉంటారు, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్. ఇదంతా హ్యాండిల్ చేయడానికి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. ఆర్బీఐ లానో ఐబీబీఐ, ఇన్సాల్వెన్సీ కంపెనీస్ అందరూ చూడడానికి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే అతని కంపెనీని తిరిగి అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తారు. ఎలా అంటే సేమ్ డొమైన్లో ఉండే వాళ్ళకి కంపెనీ ఇవ్వడానికి ట్రై చేస్తారు, ఆర్ఎల్స్ మేనేజ్మెంట్లో చేంజ్ తీసుకొని ట్రై చేస్తారు. ఏదో ఒకటి చేసి మళ్ళీ కంపెనీని రివైవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ అది కూడా అవ్వకపోతే లాస్ట్ ఆప్షన్ కింద లిక్విడేషన్ చేస్తారు. లిక్విడేషన్ చేయడం అంటే వాళ్ళ ఆస్తులు అమ్మేసి ఎవరెవరికి ఇవ్వాలో అంత ఇచ్చేయడం. ఓకే, అది కూడా ఒక పద్ధతి. అది రీసెంట్ టైమ్స్లో వచ్చాయి ఇవన్నీ. వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్. ఇప్పుడు ఏదైనా సరే రికవర్ చేసుకోవాలి. అతని దగ్గర డబ్బు ఉంటేనే ఎవరైనా రికవర్ చేసుకుని అవుతుంది లాస్ట్కి. అతని దగ్గర డబ్బు ఉండాలి, అది కూడా లేదంటే అతను ఉన్న ఆస్తులు అమ్మేయాలి. దానికి మించి ఎవరైనా ఆప్షన్ లేదు. అయితే ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎన్పిఎస్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎందుకు ఇచ్చేస్తున్నారంటే బ్యాలెన్స్ షీట్ అనే పదం విన్నారా? బ్యాలెన్స్ షీట్, ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్ లేదు కదా. సో ఈ బ్యాలెన్స్ షీట్లో ప్రాబ్లం అంటే ఏమవుతుందంటే ఈ ఎన్పిఎస్ ఎక్కువ ఉండే కొద్దీ ప్రొవిజనింగ్, ఎంత బ్యాడ్ లోన్స్ ఉంటే అంత ప్రొవిజనింగ్ వాళ్ళు చేయాలి. అంటే ప్రొవిజనింగ్ చేయడం అంటే అర్థం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ బ్యాడ్ లోన్స్ ఉన్నాయనుకో, బ్యాడ్ లోన్స్ ఉంటే అందులో 15 రూపీస్ ఇచ్చిన డబ్బులు పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇవ్వాల్సిన డబ్బులు 15 రూపీస్ తీసి పక్కన పెట్టాలి. ఈ 15 రూపీస్ దేనికి ఇవ్వడానికి కాదు. ఇలాగ ఏమవుతుంది, బ్యాంక్స్ లోన్ ఇచ్చే కెపాసిటీ తగ్గిపోతుంది. ఇలా బ్యాడ్ లోన్స్ పెరిగిపోవడం వల్ల ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొకటి నేను ఏం చెప్పాను, ఎన్పిఎస్ పెరిగిపోతే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల బ్యాలెన్స్ షీట్ అంతా ప్రాబ్లం వస్తుంది. అది ఈ లోన్స్ని వీళ్ళు అమ్మేస్తారు అనుకో వేరే వాళ్ళకి, ఆ బ్యాలెన్స్ షీట్లో అది పోద్ది కదా. సో వాళ్ళు కొంచెం రిలేటివ్గా తక్కువ ఎన్పిఎస్ ఉంటాయి. అప్పుడు ఇలాంటివన్నీ కరెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెంబర్ ఆఫ్ మెజర్స్ తీసుకుంటుంది. ఓకే, వేరే బ్యాంక్ అనేది తీసుకొని వచ్చారు. సో ఈ బ్యాడ్ బ్యాంక్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఆ బ్యాడ్ బ్యాంక్ ఉంటుంది. అయితే మరీ అంత గొప్ప ఫంక్షనింగ్లో ఏం లేదు ప్రస్తుతానికి. బట్ ఎందుకంటే బేసిక్గా ఎజెండాలోనే మిస్టేక్ ఉంది కదా. బట్ అఫ్ కోర్స్ ఇది వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్. ఇంకా ఫంక్షనింగ్ అయిన తర్వాత దాని యొక్క ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లోన్ వేవ్ ఆఫ్ కాదు, లోన్ వేవ్ ఆఫ్ అంటే మొత్తానికి ఉండదు కదా, ఇంకా వాళ్ళు కట్టక్కర్లేదు. కానీ ఇక్కడ ఇది లోన్ వేవ్ ఆఫ్ కాదు, అందులో ఒక పర్సంటేజ్ని తగ్గిస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆ పర్సన్ కట్టాడు, ఆ పర్సన్ దగ్గర ఎవరైతే కొంటున్నాడో అతను, ఇప్పుడు అతను కేసులోనైతే 5 కొంటాడు, 5 కడతాడు బ్యాలెన్స్ అమౌంట్. అతనికి ఏం అవసరం మొత్తం కట్టడానికి, నేను కట్టనంటాడు. సో అప్పుడు గవర్నమెంట్ బ్యాంక్ ఏం చేస్తుంది, నువ్వు వద్దురా బాబు, ఓకే నువ్వు తగ్గించి కట్టు, అప్పుడు నీకు ఆ కంపెనీ ఇచ్చేస్తామని చెప్తారు. అప్పుడు ఆయన బ్యాంక్రప్సీ, ఆయన లోన్ ప్రాబ్లం పోద్ది, ఈయనకి తక్కువ రేట్ డబ్బులు వస్తాయి, బ్యాంకుకి రావాల్సిన డబ్బులు వస్తాయి. ముగ్గురికి విన్ సిచ్యువేషన్ అని. ఓకే, మనీ అండ్ బ్యాంకింగ్లో ఇవన్నీ వస్తాయి. ఇదంతా ఎందుకు స్టార్ట్ చేశానంటే, కాంగ్రెస్ ప్లేస్ ఎస్బీఐస్ డెసిషన్ టు కన్వర్ట్ SIIL డెట్ ఇంటూ ఈక్విటీ, అడ్జస్ట్ ఆర్బీఐ టు టేక్ యాక్షన్. నౌ ఎస్బీఐ సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీకి చాలా లోన్ అప్పిచ్చింది. ఓకే, నవ్వు ఇప్పుడు ఇంకొక టైప్ ఏంటి అంటే ఇందులోని ఎస్బీఐ ఏం చేస్తుంది అంటే, ఓకే మీకు అప్పు ఉంది కదా, మీరు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు కదా, ఓకే మీ కంపెనీలో ఆ డబ్బులకి ఎంత అయితే ఉందో మాకు ఓనర్షిప్ ఇచ్చేయండి అని చెప్తుంది. ఈక్విటీ అంటే ఓనర్షిప్, డెట్ మీన్స్ లోన్.
సో మీ కంపెనీలోని కొంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ మా మీదకి ఇచ్చేయండి, మీరు ఇంకా లోన్ చేయొచ్చు. ఇప్పుడు ఓనర్షిప్ తీసుకుంటే ఏమవుద్ది, ఆ కంపెనీ ఫంక్షనింగ్ అయితే లాభాలు వీళ్ళకే వస్తాయి కదా. సో ఎస్బీఐ ఇప్పుడు ఏమడుగుతుందంటే ఆ డెట్ని ఈక్విటీ కిందకి మార్చేయండి అని చెప్తుంది. అర్థమైందా? డెట్ అంటే ద థింగ్ వీ హ్యాడ్ టేకెన్ యాజ్ లోన్. ఈక్విటీ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంజీకి డబ్బులు ఇవ్వాలి, నాకు కంపెనీ ఉంది, నేను ఎంతకీ ఇవ్వలేకపోతున్నాను. అతను 10 సంవత్సరాలు అయిన తర్వాత అడుగుతాడు నన్ను, మీరు ఎంతకీ ఇవ్వట్లేదు, మీరు మారట్లేదు, మీ కంపెనీలో సగం నాకు రాసి ఇచ్చేయండి అని. దాన్ని ఈక్విటీ కింద మనం మార్చుతున్నట్టు. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ కదా, ఎస్బీఐ తనకే డబ్బులు రావాలి కదా. ఇప్పుడు డబ్బులు రావాల్సిన సర్లే కొంత నేను తగ్గిస్తున్నాను, ఈక్విటీ ఇచ్చేయంటే ఇద్దరు మ్యూచువల్గా అవ్వాలి. దీనికి ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆర్బీఐ చూసుకోవాలి. ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్లో కూడా దాని గురించి మెన్షన్ చేసి ఉంటాయి. ఓకే, అది ఎంక్యాప్ ఎక్కువ ఉండి ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న కంపెనీ అయితే సెబీ గైడ్ లైన్స్ కూడా ఉంటాయి దానికి. ఎస్బీఐ అంటే పబ్లిక్ సెక్టర్ లెండర్, లార్జెస్ట్ గవర్నమెంట్ లెండర్ కదా. ఇందులో ఏమైంది అంటే 93.45% హెయిర్ కట్ చేస్తుందంట. అర్థమైందా? 100 రూపీస్ వాళ్ళకి ఇవ్వాలి అంటే అందులో 93 రూపీస్ కొట్టేసి మిగిలిన 7 రూపీస్కి ఎంత ఈక్విటీ వస్తుందో అంతే వీళ్ళు తీసుకుంటున్నారు. ఇది మరి ఎస్బీఐ బ్యాంక్ అంటే మనది అది. నో ఇట్ ఈస్ అగైన్ బర్డెన్ ఆన్ పబ్లిక్ ఎక్స్చెకర్ కదా, అది వాళ్ళ ప్రాబ్లం. 93.45% హెయిర్ కట్. సుప్రీంకోర్టు ఆస్క్స్ ఫర్ సిఏక్యూఎంస్ రిపోర్ట్ ఆన్ బర్నింగ్ స్టబుల్. నౌ సిఏక్యూఎం అంటే కమిషన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఈ కమిషన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది 2020లో వచ్చింది. దానికి ముందు ఈ కమిషన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ మేజర్ వర్క్ ఏంటి అంటే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ అండ్ ఇట్స్ అడ్జాయినింగ్ ఏరియాస్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్, ఈ అడ్జాయినింగ్ ఏరియాస్లోని ఎక్కడెక్కడైతే స్టబుల్ బర్నింగ్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ ఎఫెక్ట్ ఉంటుందో ఆ ఏరియాస్ మొత్తాన్ని పొల్యూషన్ని హ్యాండిల్ చేయడానికి దీనికి పవర్ ఇచ్చారు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, దిస్ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ formed under CAQM Act in 2020. Okay, because air pollution in Delhi is a national issue. Okay, దానికి ముందు అప్పుడు వరకు ఎలా ఉండేదంటే సిన్స్ లాస్ట్ 25 years ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ అనేది ఒకటి ఉండే ఢిల్లీలో. ఇది స్టాట్యూటరీ బాడీ కాదు. ఇది ఎలా ఫామ్ అయింది అంటే జుడిషియరీ తన ఆర్డర్స్తోని ఫామ్ చేసింది. సో ఇది జస్ట్ జుడిషియల్ ఇన్వెన్షన్. దీనికి ఎటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఫామ్ అవ్వలేదు, ఎటువంటి స్టాట్యూటరీ బాడీ కింద ఫామ్ అవ్వలేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. వాళ్ళేమో మొత్తం చూసుకునేవాళ్ళు, ఇలా ఒకవేళ ఈ మూమెంట్ వస్తే ఇలా చేయాలి, ఇది చేయాలని చూసుకునేవారు. నో దీనికి ఒక లీగల్ బ్యాకింగ్ అనేది ఇవ్వాలి. లీగల్ బ్యాకింగ్ వస్తే పొల్యూషన్ కట్టెలు చేయడానికి అవుతుంది అని అనుకొని ఈ సిఏక్యూఎం అనేది తీసుకొని వచ్చారు. ఈ సిఏక్యూఎం యొక్క మేజర్ వర్క్ ఏంటి అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుంది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ అనేది అక్కడ ఏక్యూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ద్వారా మనం మెజర్ చేస్తాం కదా పొల్యూషన్ అనేది. ఒకవేళ పొల్యూషన్ 200+ దాటింది అనుకోండి, వాళ్ళు ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్లోని గ్రేడెడ్ అంటే ఏంటి, ఒక పాయింట్ పెట్టుకొని ఆ స్కేల్ దాటితే ఒక యాక్షన్ తీసుకుంటారు. అలాగే ఈ గ్రాఫ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ 200 దాటింది అనుకోండి, వాళ్ళు ఆడ్ ఈవెన్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తారు. 250 దాటితే ఇండస్ట్రీస్ క్లోజ్ చేస్తారు. 300 దాటితే అక్కడ స్టబుల్ బర్నింగ్ మొత్తం ఆపేయాలి. ఇలాంటి నెంబర్ ఆఫ్ మెజర్స్ ఉంటాయి. దాన్ని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటాం. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పవర్ మొత్తం సిఏక్యూఎంకి ఇచ్చారు. ఈ సిఏక్యూఎంలోని ఈ అక్కడ సిపిసిబి సెక్రటరీస్, ఆ 5 స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్ మొత్తం అందరూ ఉంటారు. ఓకే, దీనికి చాలా పవర్స్ ఎక్కువ ఇచ్చారు. నెక్స్ట్ ఫైన్స్ కూడా అరౌండ్ 1 crore ఫైన్ అయ్యచ్చు వీళ్ళు ఫస్ట్ టైం. దీంట్లో ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈపీసీఏ ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఇది ఫార్మేషన్ చేయడం జరిగింది సిఏక్యూఎం. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హ్యాస్ నాట్ ఫాలెన్. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నేను రిలీజ్ అయింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎవరు రిలీజ్ చేస్తారంటే లేబర్ బ్యూరో రిలీజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఓకే, అదే పూసా బయో డీకంపోజర్ అనేది యూజ్ చేయండి. దాని స్టబుల్ని కాల్చకుండా, స్టబుల్ కాల్చిన వల్ల ఈ పొల్యూషన్ అంతా వస్తుంది కదా. సో ఆ స్టబుల్ని కాల్చకుండా బయో డీకంపోజర్ లాంటివి తీసుకొని వచ్చారు, పూసా బయో డీకంపోజర్ అని. దాని మీద స్ప్రే చేస్తే అది అక్కడే డీకంపోజ్ అయిపోతుంది, దాన్ని బర్న్ చేయాల్సిన అవసరం లేదు అని. అయితే ఫార్మర్స్కి వాళ్ళకి ఏం అవసరం ఉంది చేయడానికి అదంతా ఎక్స్ట్రా ఖర్చు పెట్టి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కొన్ని మెజర్స్ తీసుకోవాలి, కంబైన్డ్ హార్వెస్టర్స్ లాంటివి యూజ్ చేసి కొన్ని వాళ్ళు కాల్చకుండా చూసుకోవాలి. సో అది ఎందుకు అందులో ల్యాగింగ్ అవుతుంది ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు కంబైన్డ్ హార్వెస్టర్స్ అంటే పంట అయిపోయిన తర్వాత మనం తిరిగి తీసుకున్నాం మిషనరీ లాంటిది. బేసికలీ సైంటిఫికల్గా ఇప్పుడు మన ట్రాక్టర్స్ ఎలా ఉంటుందో ఇది కూడా ఒక మిషన్, హార్వెస్టింగ్ ఈజీ అవుతుంది. సో ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఈ ఆర్టికల్ ఒకసారి చదవండి. ఇది డేటా చాలా ఇంపార్టెంట్ మెయిన్స్కి. ఆబ్వియస్గా ప్రిలిమ్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఆల్రెడీ మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోద్ది కాబట్టి
ఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా అయిపోతుంది అనుకోండి. సో దీని తర్వాత కొత్త డేటా రాదు, ఇంకా ఈ ఇయర్కి అయితే ఇదే కొత్త డేటా. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇదే మనకి సుపీరియర్ డేటా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వరకు. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి వీళ్ళు ఏం చెప్తే అది ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లోనే అడగచ్చు, మెయిన్స్లోనే అడగచ్చు.